హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గాయ్స్, ఫుల్ టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి కంప్లీట్ అప్డేట్ అయితే ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా ఛానల్ అయితే కొత్తగా చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, ఫస్ట్ ఏంటంటే మనం ఫియర్ చూద్దాం. మార్కెట్లో ఎంతమంది ప్యానిక్ అవుతున్నారో అది చూసుకున్నట్లయితే మనకి స్టిల్ ఎక్స్ట్రీమ్ ఫియర్లో అయితే ఉంది. మనకి 1 వీక్ నుంచి మార్కెట్ ఒకటే ఫియర్లో అయితే ఉంది. అంటే ఎక్కువ మంది భయపడుతున్నారు మార్కెట్లో లాంగ్ చేయడానికి. కాబట్టి మార్కెట్ కండిషన్ ఇంకా బీరిష్‌లోనే అయితే ఉంది. అదైతే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏందంటే షార్ట్ టర్మ్ పర్పస్‌కి మనకి లిక్విడేషన్స్ ఎక్కడున్నాయి? మాక్సిమం 94,210లో మనకి $71 మిలియన్స్ ఏందంటే లిక్విడేషన్స్ అయితే ఉన్నాయి కాబట్టి మాక్సిమం ఏందంటే షార్ట్ టర్మ్‌కి మార్కెట్ కొద్దిగా పుష్ కావచ్చు. ఎందుకంటే లిక్విడేషన్స్ ఎక్కువ ఎక్కడున్నాయో దాని ప్రకారం ఏందంటే మార్కెట్ అయితే మూవ్ అవుద్ది. ఓకే గైస్, ఇప్పుడైతే మనం బీటీసీ చార్ట్స్ అయితే చూద్దాం. బీటీసీ చూసుకున్నట్లయితే కొన్ని ఇంపార్టెంట్ లెవెల్స్‌ని అయితే బ్రేక్ అయితే ఉంది. ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి ఈ డైలీ లెవెల్. ఈ డైలీ లెవెల్ చూసుకున్నట్లయితే 93,433. ఈ లెవెల్ దగ్గర ఏందంటే ఒక డైలీ ఉంది. అంటే ఫస్ట్ టార్గెట్ అక్కడ బుక్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఏందంటే ఇక్కడ నుంచి మనకి మాక్సిమం ఈ లెవెల్ ఏదైతే ఉందో 94,203 నుంచి 94,880 ఈ లెవెల్‌లో మొత్తం ఏందంటే మనకి లిక్విడేషన్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ మనం చూసుకున్నాం కదా ఇందాక. ఎగ్జాక్ట్‌గా ఈ లెవెల్ అన్నట్టు 94,210. కాబట్టి మార్కెట్ ఎప్పుడు కూడా ఆ లిక్విడేషన్ కన్నా కొద్దిగా పైకెళ్ళుద్ది. అదైతే గుర్తుపెట్టుకోండి. దానికన్నా కొద్దిగా పైకెళ్ళి ట్రాప్ చేస్తది. అంటే ఇక్కడ ఎందుకు ఆ విధంగా చేస్తున్నారంటే ఇక్కడ షార్ట్ చేశారు. ఏదైతే జోన్ ఉందో 93,813 పర్ఫెక్ట్‌గా అక్కడ నుంచి డౌన్ అయింది. మళ్ళీ ఏందంటే దానికన్నా బిలోలే మళ్ళీ కూడా ఇంక్రీజ్ మనకి డౌన్ అయింది. కాబట్టి ఏందంటే దానికన్నా కొద్దిగా పైకెళ్ళి పుష్ చేస్తాడు. కాబట్టి మన మైండ్‌లో ఏందంటే ఫస్ట్ టార్గెట్ ఇదైతే ఉంటది. ఫస్ట్ డైలీ పెట్టుకోండి. అండ్ సెకండ్ ఏందంటే మనకి ఈ రెడ్ జోన్స్. అండ్ థర్డ్ ఏందంటే ఇంకా కూడా బ్రేక్ అయితే మీకు మాక్సిమం ఈ ఇంకా లాస్ట్ ఇంకెక్కడ దాకా దొరుకుద్దంటే 97,000 నుంచి 98 దగ్గర ఆల్మోస్ట్ ఏందంటే లిక్విడేషన్స్ కంప్లీట్ అవుద్ది. లిక్విడేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్కెట్ అనేది చేంజ్ అవుద్ది. స్ట్రక్చర్ అనేది చేంజ్ అవుద్ది. స్టిల్ ఏందంటే మార్కెట్ బీరిష్ ట్రెండ్‌లోనైతే ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఏదో షార్ట్ టర్మ్ పర్పస్‌కి ఒక చిన్న ట్రేడ్ ఏసి ప్రాఫిట్ కోసం మనం మార్కెట్‌కి విరుద్ధంగా అంటే మార్కెట్‌కి డౌన్ ట్రెండ్ ఉన్నా దానికి ఆపోజిట్ వేలో ఏందంటే ట్రేడ్ చేస్తున్నాం. అదైతే గుర్తుపెట్టుకొని దాంట్లో ఎంత రిస్క్ కెపాసిటీ మనం మెయింటైన్ చేయాలో దానికి తగ్గట్టు ఈ ట్రేడ్స్ అయితే ఉండాలి. అండ్ ఒకవేళ డౌన్ అవుతే పరిస్థితి ఏంది? అయితే ఇప్పుడు మార్కెట్ ఏంటంటే డైరెక్ట్ ఆ లెవెల్‌కెళ్ళుద్దా? లేకుంటే ఈ డైలీ లెవెల్‌కెళ్ళుద్దా అంటే, ఇక్కడ మనకి 2 ఛాన్స్ అయితే ఉన్నాయి. ఒకటేందంటే సీఎంఈ గ్యాప్ ఫ్రెష్‌గా ఏందంటే ఓపెన్ అయింది. మనం దాంట్లో చూసుకున్నట్లయితే 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో క్లియర్ కట్‌గా ఇక్కడ హిస్టరీలో ఏం చెప్తుందంటే ఏదైనా గ్యాప్ ఓపెన్ అయితే దాన్ని ఫిల్ చేయకుండా మార్కెట్ పైకెళ్ళలేదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏమైంది? ఒక చిన్న ట్రాప్ చేసింది. మార్కెట్ ఏందంటే ఇక్కడ 4 అవర్స్‌లో ఇక్కడ క్యాండిల్ వచ్చింది. మన గ్యాప్ వచ్చింది. మార్కెట్ ఏందంటే ఇన్‌స్టంట్‌గా ఎళ్ళలేదు. ఇక్కడ పైకెళ్ళినట్టు ఎళ్లి కొద్దిగా ట్రాప్ చేసి మళ్ళీ డౌన్ అయ్యి ఈ సీఎంఈ గ్యాప్ ఫిల్ అయిన తర్వాత మార్కెట్ మెల్లిమెల్లిగా బౌన్స్ అయింది. నేను సేమ్ అదే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా ఏందంటే ఇప్పుడు మార్కెట్ పైకెళ్ళింది కదా! మనం వెయిట్ చేద్దాం సీఎంఈ గ్యాప్ కోసం. ఎందుకంటే సేఫ్ లెవెల్ బెస్ట్ కదా! హిస్టరీ ఏం చెప్తుందో దాని ప్రకారం ట్రేడ్ చేయొచ్చు. మార్కెట్ పైకెళ్ళుద్దని నాకు కూడా తెలుసు. కానీ ఏందంటే మనకి సీఎంఈ గ్యాప్స్ అవన్నీ కింద ఓపెన్ అయ్యి ఉన్నాయి. ఒకవేళ మనం ఇప్పుడు ట్రేడ్ ఇనిషియల్‌గా తొందరగా ఎంటర్ అవుతే మాత్రం ఆ రిస్క్ కెపాసిటీ అనేది మనం మెయింటైన్ చేయాలి. అందుకోసం అనేది ఇప్పుడు నేను కొద్దిగా ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేశాను. 100% ఈ లెవెల్‌కి వచ్చిన తర్వాత ఫీల్ అయ్యి ట్రేడ్ ఉండాలి. బట్ ఏందంటే ఈ లెవెల్‌కి వచ్చిన తర్వాత ఫిల్ అయిన తర్వాత అక్కడి నుంచి మార్కెట్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూసుకొని అయితే ట్రేడ్ చేస్తాను. లేదు డైరెక్ట్ 95,000, 96,000 వెళ్ళిపోయిందంటే మాత్రం ఇంకా ఈ ట్రేడ్ అయితే నేను ఎలా అయితే ట్రేడ్ అయితే ఏం చేయను. జస్ట్ అబ్జర్వ్ చేస్తాను. అక్కడి నుంచి ఏ విధంగా రిజెక్ట్ అవుతుందో దాని ప్రకారంగా నేను మళ్ళీ కొత్త ట్రేడ్ ప్లాన్ అయితే ఇస్తాను. ప్రస్తుతానికైతే ఇక్కడ ఒక సీఎంఈ ఇక్కడ కూడా ఒక గ్యాప్ ఉంది. జస్ట్ ఆ గ్యాప్ ఫిల్ కావడానికి వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్లయితే పర్ఫెక్ట్‌గా ఈ గ్యాప్ ఫిల్ అయింది. కాబట్టి ఇప్పుడు పెట్టిన వీడియో టైం ప్రకారం మార్కెట్ మెల్లిమెల్లిగా ఏందంటే డౌన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. దీనికన్నా కొద్దిగా పైన ఉంటే పంప్ అవుద్ది. లేదనుకుంటే మాత్రం ఖచ్చితంగా మార్కెట్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ కూడా ఒక గ్యాప్ ఉంది కదా! దాన్ని ఫిల్ చేయడానికి మాత్రమే బీటీసీ ప్రతిసారి ఏందంటే గ్యాప్స్‌ని ఓపెన్ అవుతాయి కదా! దాన్ని ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు 100% ఈ గ్యాప్ ఫిల్ అయింది అనుకుంటున్నాను. మాక్సిమంలో ఇక్కడ మనం చూసుకుంటే 90 సారీ 89,540 నుంచి 89,785 ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్. అక్కడ మనం చూసుకున్నట్లయితే డైలీ లెవెల్ కూడా ఉంది. ఓకే గైస్, ఇక్కడ మనం డైలీ లెవెల్ చూసుకున్నట్లయితే ఎందుకు ఈ డైలీ లెవెల్ ఇంపార్టెంట్ చూడండి. చాలా సార్లు ఏందంటే ఇదే డైలీ లెవెల్ దగ్గర నుంచి ఎక్కువ ట్రేడ్ అయింది. ఆ జోన్‌లో
కొద్దిగా ఎక్కువ వాల్యూమ్‌లో ట్రేడ్ అయింది. కాబట్టి ఈ డైలీ లెవెల్ నుంచి మార్కెట్ ఇంకొకసారి రికవర్ అయితే ఖచ్చితంగా మనం లాంగ్ చేయడానికి ట్రై చేస్తాం. ప్రస్తుతానికైతే ఇది మన స్ట్రాటజీ. 100% ఈ లెవెల్‌కి అయితే ఎలాంటి ట్రేడ్స్ అయితే లేదు. ఎందుకంటే మనకు సీఎంఈ గ్యాప్స్ మైండ్‌లో ఉంది కాబట్టి నేనేం ట్రేడ్ ప్లాన్ చేయట్లేదు అన్నట్టు. రిస్క్ అనేది కొద్దిగా ఉంటదన్నట్టు. సీఎంఈ గ్యాప్ ఫిల్ అయ్యి సేఫ్‌గా వెళితే మాత్రం మనం ఇంకా సేఫ్ ట్రేడ్ ఏసేవాళ్ళం. బట్ గ్యాప్స్‌ని కూడా చూసుకోవాలి. అందుకోసం అనేది ట్రేడ్ ప్లాన్ అనేది కొద్దిగా డిఫరెంట్‌గా అయితే ఉంది. దీంట్లో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద మెన్షన్ చేయండి. మాక్సిమం మీకు ఈ ట్రేడ్ ప్లాన్ ఏ విధంగా ఇచ్చాను. ఫస్ట్ మీకేందంటే లిక్విడేషన్స్ అయితే చెక్ చేశాను. లిక్విడేషన్స్ అనేది ఎక్కువ 94,000లో ఉన్నాయి. మెల్లిగా పుష్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ ట్రాప్ అయినప్పటికీ మాక్సిమం మార్కెట్ ఏందంటే ఈ లెవెల్‌ని తీసుకుంటది. ఈ లెవెల్ కన్నా కొద్దిగా పైకెళ్ళి లిక్విడేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే మార్కెట్ ఏందంటే డౌన్ అవుద్దని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఏందంటే ఇంకొక ప్యాటర్న్ కూడా ఉంది. అదైతే చెప్తాను చూడండి. 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో క్లియర్ కట్‌గా ఈ 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో దాన్ని బ్రేక్ అయింది. ఇక్కడ నుంచి ఏదైతే డౌన్ ట్రెండ్ ఉందో ప్రతిసారి ఇక్కడ నుంచి డౌన్ అయింది. ఎప్పుడైతే ఈ ట్రెండ్ అని బ్రేక్ అయ్యి దీనికి రీసెట్ అయిందో మాక్సిమం మార్కెట్ పుష్ చేసే ఛాన్స్ ఉంది. అందుకోసం అనేది కూడా కొద్దిగా బుల్లిష్‌నెస్ అయితే ఎక్కువ ఉంది. అండ్ దాంతో పాటు ఈ బ్లూ జోన్ దగ్గర నుంచి ఫస్ట్ టైం బౌన్స్ అయింది. అండ్ ఇక్కడ నుంచి బౌన్స్ అయింది. అండ్ ఇక్కడ నుంచి కూడా బౌన్స్ అయింది. మళ్ళీ దీని దగ్గర నుంచి రిజెక్ట్ అయింది. కాబట్టి ఏందంటే ఈ బ్లూ జోన్ మనకు చాలా ఇంపార్టెంట్. ఒకవేళ లాంగ్ చేసేవాళ్ళు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఏదైతే జోన్ ఉందో ఆ జోన్ కల్లా ఎంటైర్లీ ఏంటంటే కిందికి రావద్దు. ఆ జోన్ పైన ఉండేటట్టు చూసుకోవాలి. మ్యాక్సిమం ఈ డైలీ క్యాండిల్ అనేది దీని పైన ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఏంటంటే మెల్లిగా ఈ రెడ్ లైన్‌కి టచ్ చేయడానికి ట్రై చేస్తాడు. నియర్లీ 98,000 ఎందుకంటే చూసుకోండి. ఈ 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో క్లియర్ కట్‌గా మనకి ఏమైంది హిస్టరీ ప్రకారం ఏదైతే రెడ్ లైన్ ఉందో పర్ఫెక్ట్‌గా అక్కడ నుంచి డౌన్ అయింది. ఓకేనా? ఇక్కడ నుంచి డౌన్ అయింది అండ్ సెకండ్ టైం డౌన్ అయింది. ఒకవేళ మార్కెట్ ఇప్పుడు పుష్ అవుతే మాక్సిమం ఆ రెడ్ లైన్ దగ్గరికి టచ్ చేయొచ్చు. అది కూడా మనకు మైండ్‌లో ఉండాలి. నియర్లీ 96,000 నుంచి 98,000 మధ్యలో మనకు ఆ రెడ్ లైన్ ఉంది. కాబట్టి దాన్ని టచ్ చేసిన తర్వాత షార్ప్‌గా రిజెక్ట్ అవుద్ది. అది కూడా చూసుకోండి. ఇది పర్ఫెక్ట్‌గా ఇప్పుడు ఇచ్చిన నేను ట్రేడ్ ప్లాన్ అన్నట్టు. మార్కెట్ కొద్దిగా నేను చెప్పాను కదా! ఎఫ్ఓఎంసీ మీటింగ్ వచ్చేసరికి కొద్దిగా ఏందంటే బుల్లిష్ అయితే ఉంటది మార్కెట్. వన్స్ ఏందంటే ఆ ఎఫ్ఓఎంసీ మీటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత న్యూసెస్ ప్రకారం ఏందంటే బీరిష్ అవుద్ది. దానికోసం అయితే నేను ట్రేడ్ ప్లాన్ అయితే ఈ విధంగా పెట్టాను. ఇది దీంట్లో ఉన్న గుర్తుపెట్టుకోండి మార్కెట్ స్టిల్ డౌన్ ట్రెండ్‌లో ఉంది. ఏదైతే ప్రాఫిట్ కోసం ట్రై చేస్తున్నామో స్టాప్ లాస్‌లు అవన్నీ పెట్టుకొని ట్రై చేసుకోండి. ఎందుకంటే ఇది కొద్దిగా రిస్క్ ట్రేడ్ అన్నట్టు. రిస్క్ ట్రేడ్ అని ఎందుకు చెప్తున్నాను ప్రతిసారి రిస్క్ వేరు, సేఫ్ ట్రేడ్‌లు వేరు. అండ్ ఇంకా కొందరేందంటే బుల్ మార్కెట్ అని పెట్టావు చాలా వీడియోస్. మళ్ళీ ఇప్పుడేందంటే బియర్ పెడుతున్నావు. ఏంది అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. బట్ దానికోసం అయితే నేను చెప్తున్నాను. మార్కెట్ ఏందంటే బుల్ మార్కెట్‌కి, బియర్ మార్కెట్‌కి మిడిల్‌లో ట్రేడ్ అవుతుంది. నేను 2 సినారియో చెప్పాలి. ఒక ట్రేడర్ ప్రకారం ఏందంటే 2 సినారియోలు చెప్పాలి. ఎందుకంటే నిన్నటి వీడియోలో నేను చెప్పాను. ఒకవేళ ఆ లెవెల్స్‌ని బ్రేక్ అవుతే చెప్పాను. ఒకవేళ పైన లెవెల్స్‌ని హోల్డ్ చేయగలిగితే సక్సెస్‌ఫుల్‌గా ఏందంటే బుల్ మార్కెట్ స్టార్ట్ అవుద్ది. దీ 2 ప్లాన్స్ కూడా ఉన్నాయి. మనం దానికి తగ్గట్టు ట్రేడ్ చేయాలి. ఓకేనా? ట్రేడింగ్ పరంగా ఏందంటే ప్రతి లెవెల్‌ని మనం రెస్పెక్ట్ ఇచ్చి ట్రేడ్ చేసుకోవాలంటూ. ఇటు బియర్స్‌ని రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ ఇటు బుల్ మార్కెట్ వాళ్ళకి కూడా రెస్పెక్ట్ ఇయ్యాలి. ఇవన్నిటి గురించి నేను ఒక వీడియో చేస్తాను. బుల్ మార్కెట్ ఆర్ బీరిష్ మార్కెట్. వీటికి సంబంధించిన డెప్త్ వీడియో ఏందంటే నేను చేయడానికి ట్రై చేస్తున్నాను. చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే ప్రతి వీడియో చూస్తున్నారు కదా! నేను కొన్ని వీడియోలో బుల్ మార్కెట్ స్టార్ట్ అవుద్దని చెప్పాను. మళ్ళీ ఈ మధ్యలో ఏందంటే ఈ ఒక్క వీడియోలో పర్టిక్యులర్‌గా నేను బియర్ ట్రెండ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పాను. ఎందుకంటే న్యూసెస్ అవన్నీ చూసుకొని మీకేందంటే ఒక ఐడియా ముందే ఇద్దామన్న పర్పస్‌లోనే ఆ విధంగా చెప్పాల్సొస్తుంది. లేదు 100% మీకు సక్సెస్‌ఫుల్‌గా ఒకటే డౌన్ ట్రెండ్, మీకు అప్ ట్రెండ్ ఉంటే నేను కన్ఫర్మ్‌గా ఒకటే ట్రెండ్ చెప్తాను. మార్కెట్ స్టిల్ మిడిల్ జోన్‌లో ఉంది. ఎవ్వరికి కూడా స్టిల్ చూసుకున్నట్లయితే మనకి ఫియర్ చాలామంది మార్కెట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారం ట్రేడ్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే ఎక్స్‌ట్రీమ్ ఫియర్‌లో ఉంది. మార్కెట్ ఓన్లీ మూవ్ అయినా 5-10% మూవ్ అవుతుంది, డౌన్ అవుతుంది. ఇలాంటి చాపీ రేంజ్‌లో ట్రేడ్ చేయడం అనేది చాలా రిస్క్. అందుకోసం అనేది వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి కరెక్ట్‌గా మార్కెట్ ఎటు సైడ్ డిసైడ్ అవుద్దో 100% ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇది గైస్ మొత్తానికి అప్డేటు. దీంట్లో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్లు అయితే పెట్టండి. అండ్ ఈ బుల్ మార్కెట్‌లో మీ అమౌంట్ 5x నుంచి 10x చేయాలనుకుంటే ఈ వీడియో కింద నెంబర్ అయితే ఉంటది. ఈ నెంబర్‌కి అయితే కాల్ చేయండి. పర్ఫెక్ట్ ట్రేడింగ్ ప్లాన్స్ అయితే ఇస్తాను. బీటీసీ అనేది ఒక లెవెల్స్‌కి అప్రోచ్ అయిన తర్వాత బీటీసీ సంబంధించిన కొన్ని ట్రేడ్స్ అయితే ప్లాన్స్ ఉంటాయి. అవన్నీ ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో కింద నెంబర్‌కి అయితే కాల్ చేసుకుంటే క్లియర్‌గా మీకేందంటే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ మీ దగ్గర 1,00,000 ఉంటే 5,00,000 10,00,000 ఏ విధంగా అవుద్దంటే మీకు ఆల్ట్ కాయిన్స్‌లో అయితే పెడతాను. బెస్ట్ ఆల్ట్ కాయిన్స్ అయితే పిక్ చేస్తాను. అవి ఎందుకు బెస్ట్ అనేది కూడా మీకు రీజన్ కూడా చెప్తాను. ప్రతి ఒక కాల్‌కి కనీసం ఒక 10 మినిట్స్ అయితే మాట్లాడి ఎందుకు అవి కాయిన్స్ పంప్ అవుద్దనేది పర్టిక్యులర్ రీజన్స్ అండ్ టెక్నికల్‌గా ఏందంటే మీకు చార్ట్ చూపించి మరి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే నెంబర్‌కి కాల్ చేయండి. అండ్ మీకు ఫ్రీ గ్రూప్‌లో జాయిన్ కావాలి.
మీకు బీటీసీ ఈథీరియం సంబంధించిన పర్ఫెక్ట్ అప్డేట్ కావాలనుకుంటే కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి జాయిన్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్.